అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఓ యవ్వనుడా, ఓ యవ్వనురాలా, ఇది అందరికీ మరి ముఖ్యమైనది. వాక్యం సందేశం ఏంటంటే యూత్కి సంబంధించింది. హల్లెలూయా. మరి గ్రోయింగ్ సిస్టర్ లిజన్, గ్రోయింగ్ బ్రదర్ లిజన్. జీవితంలో మరి ఏదైనా గొప్పది సాధించాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవునిలో ఎదగాలి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఎవరిలో ఎదగాలి? దేవునిలో ఎదగాలి. మనం చిన్నప్పటి నుంచి ఒక స్థాయికి వస్తాం. దిస్ ఇస్ ద కరెక్ట్ ఏజ్. హల్లెలూయా. ఇది ఒక కరెక్ట్ యవ్వన ప్రాయము. కరెక్ట్ ఏ డెసిషన్ తీసుకోవాలో, వాట్ వీ హ్యావ్ టు చూస్, ఏం తీసుకోవాలి డెసిషన్ మనకు అర్థం కాదు. దిస్ ఇస్ ద రైట్ డెసిషన్. ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ మనం తీసుకుంటేనే లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది. హల్లెలూయా. మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్క యవనుడితో యవనురాలతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు మేక్ గాడ్ హ్యాపీ, దెన్ గాడ్ విల్ గివ్ యూ ఎ గ్రేట్ రివార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సంతోషపరుస్తావో అప్పుడు దేవుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడు కదండి. మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో అప్పుడు దేవుడు మంచి రివార్డ్ని ఇస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా మనము గ్రేట్ బ్లెస్సింగ్స్ని పొందుకోవాలనుకుంటే మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని మాటకు విధేయత కలిగి జీవించాలి. ఇఫ్ యు మేక్ గాడ్ హ్యాపీ, దెన్ యువర్ లైఫ్ విల్ బీ ఏ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఆర్డినరీ లైఫ్ కావాలనుకుంటున్నారా? సూపర్ న్యాచురల్ లైఫ్ కావాలనుకుంటున్నారా? ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, దేవుని సంతోషపరుస్తామో అప్పుడు దేవుడు మన లైఫ్ ఆర్డినరీగా ఉంటుండొచ్చు, బట్ గాడ్ విల్ మేక్ యువర్ లైఫ్ సూపర్ న్యాచురల్ వే. హల్లెలూయా. ఆ యొక్క లైఫ్ని మనము దేవునిలో గడపాలి. ప్రార్థనలో ఉంటే మొదటి స్థానం మన లైఫ్ని దేవునికి అప్పచెప్తే అప్పుడు దేవుడు యవ్వన కాలం అంతా దేవుడు ఆయన రెక్కల క్రింద భద్రపరుస్తాడు. మనము మరి ఎక్కడికి వెళ్ళినా మనము బుక్స్ కానీ కాలేజెస్కి ఏదో విషయంలో ఏదో తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. కానీ నేను ఒక్క చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. హల్లెలూయా. ఈవెన్ నౌ నేను ఎక్కడికి వచ్చినా, నా తల్లిగారింటికి వచ్చినా, మరి నేను షాపింగ్కి వెళ్ళినా, మరి ఎక్కడన్నా నా స్నేహితులతో వెళ్ళినా, నా బంధువుల ఇంటికి వెళ్ళినా నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తా? చిన్న బైబిల్ అన్న నేను క్యారీ చేస్తా. హల్లెలూయా. నా యవ్వన కాలంలో నా తల్లిదండ్రులు చెప్పిన మాటలే కానీ, నా సండే స్కూల్లో చెప్పిన మాటలే కానీ ఆ యొక్క కాడిని నేను మోస్తూ వస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇఫ్ యు మేక్ గాడ్ హ్యాపీ బై డూయింగ్ దిస్ ఆల్ థింగ్స్, దెన్ గాడ్ విల్ బీ హ్యాపీ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. హల్లెలూయా. దేవుడు సంతోషంగా చూస్తూ ఉంటాడు నా బిడ్డ ఏ కార్యం చేస్తుంది. మరి అదేవిధంగా బైబిల్లో చూసుకుందాం. మోసెస్ ప్లీజ్డ్ గాడ్ బై టేకింగ్ 3 డెసిషన్స్ ఇన్ హిస్ లైఫ్. మోషే 3 డెసిషన్స్ తీసుకున్నాడు, నిర్ణయాలు తీసుకున్నాడు. ఏమేమి నిర్ణయాలు తెలుసా? ఆయన యవ్వన ప్రాయంలో, ఆయన పెద్దవాడైనప్పుడు 3 నిర్ణయాలు తీసుకున్నాడు. బైబిల్లో చూసుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఒక్క నిమిషం, ఫస్ట్ ఏం చేశాడు మోషే? ఏం చేశాడండి? 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమై ఎంచుకొని, ఆయన ఏం చేశాడు? మొదటగా ఎంచుకున్నాడు. హీ చూసెస్ ద రైట్ వే. ఆయన ఏం చేశాడు? ఆయన మొదటిగా ఏం చేశాడంట? ఐగుప్తు కంటే, ఇక్కడ ఏమని రాస్తుంది? ఐగుప్తు కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద భాగ్యమని ఎంచుకొని ఆయన ఏం చేశాడు? ఫస్ట్ హీ చూసెస్. ఏం చేశాడంట? ఎంచుకున్నాడు. మన జీవితంలో కూడా మన యంగ్ ఏజ్లో హీ డిసైడెడ్. ఆయన ఏం చేశాడు? హీ చూసెస్ ద రైట్ థింగ్స్. మనం కూడా కొన్ని విషయాలలో కొన్ని చూస్ చేసుకోవడంలో ఈ లోకానుసారంగా చూస్ చేసుకుంటూ ఉంటాం కదా. దేవుని దగ్గరికి రాము, అరే ఇది కరెక్ట్ డెసిషనా కాదా, నేను ఇది ఆలోచిస్తుంది కరెక్టేనా, మన సొంత ఆలోచనలో పడిపోతూ ఉంటాం. ఈ లోకంలో బాగా ఈ లోక ఆశలు వ్యర్థం. హల్లెలూయా. ఈ లోక ఆశలు మనకి ఏమేమి చూపిస్తుందంట? చెడు స్నేహాన్ని దారికి తీస్తుంది. ఇంకా ఏ మార్గంలో? టెంప్టేషన్స్ గురి అవుతూ ఉంటాం. అన్ని పిచ్చి పిచ్చి అలవాట్లను మనకి ఏం చేస్తుంది?
గురి చేస్తూ ఉంటుంది కదండి. అవన్నీ గురి అయినా చాలామంది ఒకవేళ బొమ్మంటే దే ఆర్ టేకింగ్ రాంగ్ స్టెప్స్. హల్లెలూయా. ఒక వే ఎంచుకోమంటే ఇంకొక వే ఎంచుకున్నాడు. ఇక్కడ మోషే ఆయన ఎంచుకున్నాడు, ఏ మార్గం ఎంచుకున్నాడు? క్రీస్తు యొక్క భాగ్యాన్ని ఎంచుకున్నాడు. మరి ఈరోజు దేవుడు, ఆర్ యు చూసింగ్ గాడ్? దేవుణ్ణి చూస్ చేసుకుంటున్నావా? లేకపోతే నాకు సుఖం కావాలి, ఈ లోకంలో ఉన్న వరల్డ్లీ థింగ్స్ని చూస్ చేసుకున్నావా? నా ప్రియ సంగమా, దేవుడు ఈరోజు మరి యవనస్తురాలతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆయన ఒక గొప్ప బ్లెస్సింగ్గా ఈరోజు మనకున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే మరి నువ్వు ఎంచుకుంటున్నావా? ఆర్ యు చూసింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? నీ యొక్క జీవితంలో మంచిది, సరి అయిన వాటిని మరి నీ కళ్ళతో ఎన్నో చూస్తున్నావు, నీ కాళ్ళతో ఎన్నో తప్పులు చేస్తున్నావు. ఒక దగ్గరికి వెళ్ళు, మంచివి చూడు అంటే చెడువు చూస్తున్నావు. మమ్మీ డాడీ మాట వినట్లేదు, త్రోవ విడిచి తప్పిపోతున్నావు. మంచి ఆలోచనలు నీ మైండ్లో లేవు, మంచిగా మాట్లాడట్లేవు, అన్ని బూతులు మాట్లాడుతున్నావు. ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆర్ యు చూసింగ్ అ రైట్ వే? ఆర్ యు చూసింగ్ యువర్ రైట్ పాత్? దేవుడు మోషే 3 విధాలుగా ఎన్నుకున్నాడు. ఒకటి ఏంటి అంటే ఎంచుకోవడం. మళ్ళీ చదవమ్మా. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి. సెకండ్ ఏంటిది? యోచించాడు. యోచించడం అంటే రియలైజేషన్. ఈ లోకంలో ఉండడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి. హల్లెలూయా. మనము చెడుతనమును విడిచిపెట్టు అంటే విడిచిపెడతామా? విడిచిపెట్టాం. మనకు అయినా రియలైజేషన్ రాదు కదా. దేవుడు మరి ఆ ప్రజలను మరి మోషేకి ఇచ్చినాడు కదా. మోషే మరి ప్రజలకు చాలా కష్టం కలిగింది, శ్రమలు కలిగినాయి. అయినా ఆ శ్రమ అనుభవించటనే నాకు మేలు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మొదటిగా ఎంచుకోమన్నాడు. ఆర్ యు చూసింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? మరి కరెక్ట్ చూసింగ్ ఎవరు చేశారు బైబిల్లో? చూసింగ్ కరెక్ట్లీ ఎవరున్నారు తెలుసా? మొదటిగా జోసెఫ్ హ్యాస్ గాడ్ చైల్డ్. ఆయన ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. బట్ హీ ఆల్వేస్ చూస్ రైట్ థింగ్స్ అండ్ హీ బ్లెస్డ్. హల్లెలూయా. యోసేపు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఆయన ఎప్పుడు దేవుని మాటలను అనుగ్రహించి ఆయన ఎప్పుడు కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నాడు. ఆయన ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. అదేవిధంగా డానియల్ కూడా 3 సార్లు ప్రార్థన చేసి ఆయన దేవుని యొక్క దీవెనలు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. 3 సంవత్సరాల క్రితమే మరి అదేవిధంగా రెవల్యూషన్స్ ఆయనకి తెలిసి ఆయన యొక్క దానియేలు గ్రంథాన్ని రాశాడు. హల్లెలూయా. ఆయన కూడా మంచి డెసిషన్ తీసుకున్నాడు. హీ ఆల్సో చూసన్ ఎ రైట్ పాత్. మొదటిగా ఎవరిది చెప్పాను? జోసెఫ్. రెండవదిగా డానియల్. మూడవదిగా ఐసియా ప్రవక్త కూడా. అయినా కూడా దేవా నీ మార్గంలో నేను నడవాలి, అయినా కూడా ఆయన లైఫ్ని సరెండర్ చేశాడు. హల్లెలూయా. ఆర్ యు సరెండరింగ్ యువర్ లైఫ్ టు గాడ్? దేవుని దగ్గర మీరు సరెండర్ చేసుకుంటున్నారా మీ లైఫ్ని? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. వీళ్ళు ముగ్గురు దే ఆర్ చూసింగ్ కరెక్ట్లీ. మరి అదేవిధంగా కొంతమంది కూడా చూస్ చేసుకున్నారు, కానీ కొంతమంది మైండ్లో కొంచెం రాంగ్లీ చూస్ చేసుకున్నారు. ఎవరో తెలుసా? శాంసన్ ఏం చేశాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హీఈస్ అ గాడ్లీ మ్యాన్, బట్ హీ చూస్ ఎ రాంగ్ పర్సన్. ఒక ఆడమే దాంట్లో పడ్డాడు. ఆయన ఏమయ్యాడు? హీ డిస్ట్రాయిడ్. హల్లెలూయా. నాశనం అయిపోయాడు. ఆ విధంగా మనం ఉందామా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక దిక్కు నీకు దేవుడు, ఒక దిక్కు నీకు లోకం ఉన్నట్లయితే దేవుడు నిన్ను నాశనమే చేస్తాడు. నువ్వు 2 పడవల్లో ప్రయాణం చేసినావు అనుకో, ఏటిలోనే పడతావు. హల్లెలూయా. యూ హ్యావ్ టు చూస్ కరెక్ట్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. రెండవదిగా యూదా కూడా దేవునితో నడిచాడు, దేవునితో తిన్నాడు, దేవుని సేవలో పోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభులోని చూస్ చేసుకోలే. లాస్ట్కి వాట్ హీ చూసన్? మనీ. పైసలకు ఆశపడ్డాడు కదండి. పైసకు ఆశపడి అయినా కూడా దేవుణ్ణి దూరం అయిపోయాడు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా కొంతమంది ఏమో కరెక్ట్ వేలబోతున్నారు, కొంతమంది ఏమో రాంగ్ వేలబోతున్నారు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు.
ఐ చూసింగ్ కరెక్ట్ వే ఆర్ రాంగ్ వే? కొద్ది ప్రవక్తలను నేను తీసుకొని వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే దేవునిలో ఉంటున్న మనము ఈ యవ్వన కాలము ఫస్ట్ స్టెప్ అండి. హల్లెలూయా. ఇప్పుడే మనకు టెంప్టేషన్స్ వస్తాయి, ఇప్పుడే మనకు కష్టాలు వస్తాయి, ఇప్పుడే మనకు బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నిటిని జయించుకుంటూ వచ్చిన వాడే నిజమైన యవ్వనుడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో మరి లైవ్లో చూసిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఆర్ యు చూసింగ్ కరెక్ట్ వే? కరెక్ట్ ఎంచుకుంటున్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి మోసెస్ ప్రతిదానికి ఆయన కరెక్ట్ దాన్ని చూస్ చేసుకున్నాడు. హీ చూసెస్ అండ్ వాక్ ఇన్ రైచియస్ వే. హల్లెలూయా. మంచి మార్గంలో ఆయన నడిచాడు. అదేవిధంగా ఏంది గొప్ప భాగ్యాన్ని ఎవరు ఎన్నుకున్నారు? మోసెస్. హల్లెలూయా. ఆయన ఏమని ఎన్నుకున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమై ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచి, అంటే హీ రియలైజ్డ్. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ఒక్కటి మరి ఎంచడం అంటే రియలైజేషన్. మొదటిది ఏంటిదండి? చూసింగ్. రెండవది ఏంటిది? రియలైజేషన్, ఎంచడం. అక్కడ క్లియర్గా రాస్తుంది. మొదటి యోచించడం, రెండవది ఎంచి అంటే రియలైజేషన్. మనము కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, దెన్ వి ఆటోమేటికలీ గుర్తు చేసుకుంటాం, రియలైజ్ చేసుకుంటాం. అవునా కదా? చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. వాట్ ఐఎమ్ ఫర్, వాట్ ఐఎమ్ లివింగ్ ఫర్, చెప్పండి. వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ మై టైం. మన మనీని ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాం? ఆర్ యు బిహేవింగ్ ప్రాపర్లీ విత్ యువర్ పేరెంట్స్? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ యు స్పెండింగ్ యువర్ టైం విత్ గాడ్? ఆర్ యు టాకింగ్ విత్ గాడ్? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనము రియలైజ్ చేసుకోవాలి, అరే నేను నిజంగా దేవుని కుమార్తెనా, కుమారుణ్ణా? ఐ బి రియలైజింగ్. ఎప్పుడైతే నువ్వు రియలైజేషన్ వస్తుందో దెన్ యూ విల్ రిపెంట్. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఏం చేస్తావు? పశ్చాత్తపడతావు. హల్లెలూయా. అప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కడ పడతావు? పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఎక్కడ పడతావు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని దగ్గర, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేస్తావంట? పశ్చాత్తపడతావు. పశ్చాత్తపడి తర్వాత దేవుడు నీ పాపాలన్నీ క్షమించినాక యు విల్ రిజాయిస్ ఇన్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు మొదటగా మరి ఏం మాట్లాడాడు? ఎంచుకున్నావా? ఆర్ యు చూసింగ్ అ కరెక్ట్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్? ఆర్ యు రియలైజింగ్? యోచిస్తున్నావా ఏ దారిలో వెళ్తున్నావు? చదవమ్మా అదే దాంట్లో. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. ఏం నిలిపాడంట? దృష్టి. దేని మీద దృష్టి నిలిపాడు? దేవుని మీద. హల్లెలూయా. ఇక్కడ చదివిన దాంట్లో దేని మీద దృష్టి నిలపలే. హీ ఫోకస్డ్ ఆన్ గాడ్. హల్లెలూయా. మూడవది ఏంది? దృష్టి నిలిపాడు. ఒకటే వర్స్ నేను తీసుకున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 to 25, అంతే కదా? 25, 26 ఈ వర్సెస్లో ఆయన ఎంచుకున్నాడు, యోచించాడు, తర్వాత దృష్టి నిలిపాడు. హీ ఫోకస్డ్ ఆన్ గాడ్. ఏం చేశాడు? ప్రార్థనలో ఎదిగాడు, బైబిల్ చదివాడు, మంచి పనులు చేశాడు, ఆయన సువార్త చెప్పాడు. అదేవిధంగా ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ మరి ఆయన ఏ వర్క్ చేసినా కూడా మనందరికీ దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఆర్ వి చూసింగ్ రైట్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ గాడ్? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆర్ వి రియలైజింగ్ అండ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అవర్ ఫ్యూచర్? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ యు ఫోకసింగ్ ఆన్ గాడ్? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మంచి దాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావా? దేవుడు నన్ను ఫాలో అవుతున్నావా? నా దారిలో నడుస్తున్నావా? నా కుమారుడా, నా కుమార్తె, ఒక్కసారి నువ్వు ధ్యానిస్తున్నావా? ఏ పనులు చేస్తున్నావో? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నావు.
నాపై దృష్టి నిలుపుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? దేవుని పనికి ముందుకు వస్తున్నావా? సో నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైనా కానీ మనం ఎక్కడైనా పోయినా కానీ చెడు స్నేహాన్ని మనం పక్కకు పెట్టాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు కాడిని మనం మోద్దాం. మంచివి చూడండి, మంచి మాటలు పలకండి, మంచి విధేయత కలిగి జీవించండి. ఈరోజు నీ స్నేహితులు నీతో ఉంటారు, నీ గురించి తప్పు చెప్పి మళ్ళీ నిన్నే మోసం చేసి వెళ్ళిపోతారు. హల్లెలూయా. జాగ్రత్త నా ప్రియ స్నేహితురాలు. డోంట్ షేర్ ఎనీథింగ్ టు యువర్ ఫ్రెండ్స్. నీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, నీకు కష్టాలు ఉంటాయేమో, బాధలు ఉంటాయేమో, కమ్ అండ్ టాక్ విత్ గాడ్. హల్లెలూయా. టెల్ టు గాడ్ అండ్ హీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క బాధలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు తొలగిస్తూ ఉంటాడు. సరి అయిన విధంలో మనం ఏం చేయాలంట? ఈ మోషే పెద్దవాడైనప్పుడు అని క్లియర్గా రాస్తుంది. ఆయన పెద్దవాడైనప్పుడు మంచిది ఎన్నుకున్నాడు. ఆయన క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం, ఆయనకు ఎన్నో నిందలు వచ్చాయి, కానీ మంచిది ఎన్నుకున్నాడు. అల్పకాలము పాపభోగమని అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి హీ రియలైజ్డ్ ఇట్. అండ్ ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుట కంటే ఒప్పుకొనలేదు. ఆయన ఏం చేశాడంట? ఒప్పుకొనలేదు ఆమె కుమార్తె అని. మరి ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కమ్ మై డియర్ చిల్డ్రన్, ఫోకస్ ఆన్ గాడ్. రన్నింగ్ రేస్ పెడతాం, అందరూ నించుంటారు. మీ యొక్క గురి ఎవరు, నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాననే ఉంటుంది, అవునా కదా? మనం ఎప్పుడైతే కరెక్ట్ ఆర్డర్కి వెళ్తామో అప్పుడే మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో అప్పుడే మనము రీచ్ అవుతాం. ఫస్ట్ రావాలనుకుంటే ఏం చేస్తాం? మనం ఆ గురి వెంట మనము పరిగెత్తుతాం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు దేవుడు మోషేతో ఉన్నాడు, మరి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు జయ జీవితం కావాలంటే యేసుక్రీస్తు ప్రభులో మనం ప్రార్థన చేద్దాం. ఈ చెడు అలవాట్లకు మనం దూరం ఉందాం. ఈ లోకానుసారంలో మనము పడకూడదు. హల్లెలూయా. అందరూ మంచి మాటలే మాట్లాడతారు, కానీ వెనుకకి ఎన్ని మాట్లాడతారో మనకు తెలియదు. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. హల్లెలూయా. ఈరోజు మనకిచ్చిన అవకాశము దేవుడు చాలామందికి ఇవ్వలేదు కదండి. దేవుని యొక్క ధన్యత మనం పొందుకుంటున్నాం. ఆ పరలోక రాజ్యంలో దేవుడు నీకు నాకు స్థానం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆర్ వి చూసింగ్ అ రైట్ వే? ఆర్ వి రియలైజింగ్ అండ్ రిపెంటింగ్ టు రిటర్న్ టు గాడ్? ఆర్ వి ఫోకసింగ్ ఆన్ గాడ్స్ వర్డ్? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో దృష్టిని నిలుపుతావో, ఎప్పుడైతే దేవుని యొక్క మార్గము సరి అయిన విధానంగా మేము జీవిస్తామని నువ్వు సరి అయిన మార్గంలో నడుస్తావో, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ శరీర ఆలోచనలు ప్రతి ఒక్కటి నువ్వు సమాధి చేసి ఈ లోకానుసారంగా నడవకుండా యేసుక్రీస్తు కాడి మోసి నడుస్తే, దేవుడు మోషేని ఏ విధంగా ఆశీర్వదించాడో నిన్ను నన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు నా ప్రియ సంగమా. హల్లెలూయా. దేవుడు మంచి మాటలతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ యొక్క వర్స్ మళ్ళీ ఒకసారి చదవండి. అయ్యా నేను యోచిస్తున్నానా? ఒక్కసారి అడగండి, నేను కరెక్ట్ వేని నేను చూస్ చేసుకుంటున్నాడా? జీసస్ ప్లీజ్ టాక్ విత్ మీ. నీ యొక్క రియలైజ్ కావాలి, రిపెంట్ కావాలి. దేవుని దగ్గరికి నువ్వు వచ్చి పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవునిలో నువ్వు ఆనందిస్తావు. నీ భారం అంతా యెహోవా మీద మోపాలి. హల్లెలూయా. ఆయన మోషే అంతా యేసుక్రీస్తు ప్రభుల మీద దృష్టిని నిలిపాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీకు నీ యొక్క ప్రార్థనలో కానీ, చదువులో కానీ, నీ యొక్క వర్క్లో కానీ, నీ బిజినెస్లో కానీ, ఇంకా ఏంటిదండి, యేసుపై నీ యొక్క ప్రతి ఒక్కటి భారము యేసుపై పెడితే నీ యొక్క జీవితంలో జయ జీవితాన్ని నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.